హాయ్ అండి. ఇవి వచ్చేసి బియ్యం, పప్పులు కడిగినటువంటి నీళ్ళండి. నేను బియ్యం కానీ, పప్పు కానీ కడిగినప్పుడు వాటర్‌ని అయితే వేస్ట్‌గా పాడేయనండి. ఆ వాటర్‌ని ఇలాగా స్టోర్ చేసుకొని వీటిని డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తాను. మరి ఈ వాటర్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలని మీకు కూడా చూపించేస్తాను రండి. ఫస్ట్ టైమ్ ఇలాగ మొక్కలకి వాటర్ ఇవ్వాలి, ఫర్టిలైజర్‌గా అన్న వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఇలాగ మనం అన్నం వండుకోవడానికి బియ్యాన్ని కడుగుతాం కదా! ఫస్ట్ కడిగిన బియ్యాన్ని వాటర్‌ని మాత్రం పడేయకుండా ఇలాగ ఫస్ట్ కడిగిన వాటర్‌ని మాత్రమే తీసుకోండి. ఇలాగ బియ్యం కడిగేసిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని ఇలాగ ఒక బకెట్‌లోనికైతే వంపుకోండి. ఫస్ట్ కడిగిన నీళ్ళని మాత్రమే ఇలాగ వంపుకోండి. ఇలా వంపిన తర్వాత అలాగే మనం చూడండి టిఫిన్స్ చేసుకుంటాం కదా! దోసలు, ఇడ్లీలు చేసుకుంటాం కదా! దోస కోసమైతే బియ్యాన్ని, మినపప్పుని మనము నానబెట్టుకుంటాం కదా! చక్కగా ఈ బియ్యాన్ని పప్పుల్ని కడిగినప్పుడు ఈ నీళ్ళని కూడా పడేయకుండా చక్కగా ఇలా బకెట్‌లోనికైతే వంపి పెట్టుకోండి. మనము ఈ నీళ్ళని ఏం చేస్తామంటే దోసకి వేసుకునేటప్పుడు మాత్రం 3, 4 సార్లయినా కడుగుతామండి. మనం రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తాం కదా దోసలకి. ఇలాగ చక్కగా 3, 4 సార్లయినా కడుగుతాం కదా! ఎక్కువ వాటరనేవి వస్తాయండి. వీక్లీ వన్స్ అయినా సరే మనం టిఫిన్స్ చేసుకుంటాం కదా! ఇలా దోసలకి పోసుకున్నప్పుడైతే మనకి ఇలా ఎక్కువ వాటరనేవి వస్తాయండి. ఆ వాటర్‌ని వేస్ట్‌గా పడేయకుండా మన ఇంట్లో మొక్కలు కానీ ఉన్నాయంటే మాత్రం ఆ మొక్కలకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్‌గా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఈ విధంగా వాటర్‌నన్నిటిని కూడా ఒక బకెట్‌లోనికైతే ఇలాగా స్టోర్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ వాటర్‌ని మనము అప్పటికప్పుడు కావాలన్నా కూడా మొక్కకి ఇవ్వొచ్చండి. లేదంటే మనము ఈ వాటర్‌ని ఒక ఒక 1 డే నుంచి 1 వీక్ వరకైనా సరే ఫర్మెంటేషన్ చేయొచ్చు. నేనైతే చూడండి అలా ఫర్మెంటేషన్ చేయాలి అన్నప్పుడు ఈ బకెట్‌ని అలాగే ఓపెన్‌గా ఉంచకుండా ఇలాగ క్లాత్‌ని కానీ లేదంటే ఒక మూతని కానీ పెట్టండి. నేను ఒక 2 డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయి పుల్లటి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్‌ని అయితే మొక్కకు అలాగే ఇవ్వకూడదండి. కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఫర్మెంటేషన్ చేసినటువంటి ఏ ఫెర్టిలైజర్‌కైనా సరే మనం డైల్యూట్ చేసి నార్మల్ వాటర్‌ని కలుపుకొని మాత్రమే ఇవ్వాలండి. ఓకే అండి. నేనైతే ఈ విధంగా ఈ బియ్యం పప్పు కడిగినటువంటి నీళ్ళకి కొన్ని నార్మల్ వాటర్‌ని అయితే కలిపి ఈ విధంగా డైల్యూట్ చేశానండి. ఇప్పుడు ఈ విధంగా డైల్యూట్ చేసినటువంటి వాటర్‌ని మొక్క సైజుని బట్టి ఈ విధంగా అయితే మొక్క మొదట్లో అయితే పోసేస్తున్నానండి. డైల్యూట్ చేసిన వాటర్‌ని మాత్రం వీక్లీ వన్స్ ఇచ్చుకున్నామంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. లేదు మనం అప్పటికప్పుడు అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతాం కదా! ఆ నీళ్ళనైతే డైరెక్ట్‌గా రోజు అయినా పోసేసుకోవచ్చండి. ఫర్మెంటేషన్ చేసినటువంటి నీళ్ళని మాత్రం వీక్లీ వన్స్ ఇచ్చామంటే మాత్రం మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓకే అండి. చూసారు కదా! బియ్యం, పప్పు కడిగినటువంటి నీళ్ళని మనం వేస్ట్‌గా పడేయకుండా మొక్కలకి పనికొచ్చేటువంటి ఫర్టిలైజర్ లాగా ఎలా యూజ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనము ఆర్గానిక్‌గా హోమ్‌మేడ్ ఫర్టిలైజర్‌ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చామంటే అవి చాలా హెల్తీగా పెరుగుతాయండి. పూలైనా, కాయలైనా కానీ చక్కగా కాస్తాయి. ఓకే అండి. చూసారు కదా! ఇప్పటి నుంచి మీరు కూడా రైస్ వాటర్‌ని వేస్ట్‌గా పడేయకుండా మొక్కలకైతే పోసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.